హరి ఓం. ఓం పార్వతీ పరమేశ్వర పాహిమాం రక్షమాం. అది దంపతులారా, మాతాపితరులారా, అది రక్షించండి, లోకజనం రక్షించండి. తేజస్విని గురువుగారు, మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, తీరుస్తారు. చెప్పమ్మా, ఏమ సందేహాలు? మనం నిత్యం మానవులు మంచిగా జీవించండి, మంచిగా జీవించండి అని చెప్తుంటాం. అంటే మంచి అంటే ఏంటి? చెడు చెప్పకుండా మంచిని ఏ విధంగా మనం అందరికి తెలియజేయాలి. అనేక మంది మనం కూడా మాట సందర్భం అంటూ ఉంటాం, ఇది చేస్తే పుణ్యం, ఇది చేస్తే పాపం. పుణ్యం చేస్తే మంచిది అన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోయి పాపం అని అర్థమవుతుంది కదా. కానీ పాపం గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకు చెప్పాలి అట్లా? చెప్పకపోతే అర్థం కాదు కొందరికి. తమో గుణస్థుడికి, రజో గుణస్థుడికి. సత్వగుణాలకి ఎలా చెప్పాలా? ఏం చెయ్యాలో చెప్పాలి, ఏం చేయకూడదో చెప్పకూడదు. ఏం చేయాలో అర్థమైతే ఏం చేయకూడదో వాళ్ళు ఇష్టం అది అర్థం చేసుకుంటారు. ఎవరు? సత్వగుణ ప్రధానులు. అలా కాకుండా చేయవలసినది చెప్పి చెయ్యకూడని గట్టిగా చెప్పడం అనేది రజోగుణ స్వభావాలకు. దాన్ని ఇంకా గట్టిగా చెప్పాల్సింది తమోగుణ స్వభావాలకు. ఎందుకంటే ఎవరికి ఎలా అర్థమవుతుందో అలా చెప్తే కానీ అర్థం కాదు కదా. ఒకడు దొంగతనం చేశాడు. పోలీసులు వచ్చి, ముందు నాయన ఎక్కడ దాచావురా, ఎక్కడ పెట్టావు, దొంగతనం చేశావు కదా, చెప్పు అంటాడు. వాడు దొంగతనం చేసిన వాడు ఎలా ఉంటాడు? వాడు తామసి గుణం కలిగిన వాడు, అజ్ఞానం. కష్టపడిన చేత కాకుండా దొంగతనం చేశాడు. దానికి పోలీసులు ఏం చేస్తారు? వాడిని దండం దశగుణం భవత్, చివరికి చేతికి దండం తీసుకొని వాడిని 4 పీకి కొట్టి ఆ పక్క ఏ పక్క కాళ్ళు చేతులు ముట్లు అన్ని ఎక్కడెక్కడ ఇరగొట్టడానికి వెళ్ళి కొడితే అప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది నోట్లో నుంచి. అలా జవాబు చెప్పేవాళ్ళకి ఎలా చెప్పాలని అలా చెప్పాలి. చెప్పాము. ఇప్పుడు అదే గురువుగారు, ఎలా బ్రతికితే సంతోషంగా ఉంటుంది? తల్లి, ప్రతి జీవి కూడా ఈ సృష్టిలో ఎలా వచ్చింది బయటికి అంటే పంచభూతాల నుంచి. తల్లి గర్భం నుండి వచ్చింది, అది సహజంగా తెలిసింది. పంచభూతాలతో మనం వచ్చాం. ఒక్కసారి అవి పంచమాతృకలు. మనకు 5 తల్లులతో సమానం. ఆ 5 మంది తల్లులకి తండ్రి ఎవరు అంటే పరమాత్మ. తల్లుల యొక్క గుణాలు మనం లోపల పెట్టుకున్నామంటే తండ్రి ఆనందిస్తాడు. తల్లిని ప్రేమిస్తేనే తండ్రి ఆనందిస్తాడు. తండ్రిని ఒక్కడనే ప్రేమిస్తే తల్లిని కష్టపెడుతున్నామని ఆ తండ్రి గమనించడు, ఎప్పుడు కూడా గమనించడు. అందుకే ఆయన వక్షస్థలంలో పెట్టుకున్నాడు తెచ్చుకొని, ముందు నన్ను చూసే ముందు మీ తల్లిని చూడండి రా అమాయకులారా అని. ఆయనైతే పరమేశ్వరుడు అర్ధ శరీరమే చేశాడు. ఇద్దరిని చూడు, మళ్ళీ బ్రహ్మదేవుడు ఊళ్ళోనే కూర్చోబెట్టుకున్నాడు. ముందు ఆమె తల్లితో మాట్లాడి, తల్లి నిన్ను పలకరిస్తుంది కాబట్టి తర్వాత నన్ను చూడు, ఈ తలరాత్రి నేను బాగా రాస్తా. ఇలా త్రిమూర్తులు ఉంటారు. హంస తెలుసామా? హంస ఏం చేస్తుంది? హంస గుణం ఏమి? తెల్లగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, పరమ ప్రశాంతంగా ఉంటుంది. చూస్తూ ఉంటే హంసను ముచ్చటగా కూడా ఉంటుంది. అది దానికి ఒక ధర్మం ఉంది. ఏంటి ఆ ధర్మం? పాలు నీరు కలబోస్తే అది పాలు మాత్రమే తీసుకుంటుంది, నీరుని విడిచిపెడుతుంది. అయితే అలాంటి హంసలు ఉన్నాయా? ఇది ఊహ అని కొంతమందికి అనుమానం ఉండొచ్చు. కానీ రాజహంసలు అనేటివి మనకు పురాణాల్లో ఉన్నాయి. హంస యొక్క గుణం అట్లాంటిది. అంటే ఏమి? మనము ఈ లోకంలో ఉన్న మంచి చెడ్డలు అన్నీ చూస్తూ ఉంటాం. మంచిది తీసుకునే వాళ్ళే సద్గుణులు, సత్వగుణ ప్రధానులు. కాబట్టి చెడుని మనకు అవసరం లేదు. అది చెడుదే అని మనం అనుకోవాల్సిన పని కూడా లేదు. ఎందుకు? మంచిది తీసుకున్నామంటే మిగిలిన చెడునే కదా. కాబట్టి అలాంటి పాలు నీరు వేరు చేసి ఏ విధంగా హంస జీవిస్తుందో ఆ విధంగా మనం మంచి చెడులను విడదీసి చెడుని దూరంగా తరిమేసేసి మంచిని ఆచరిస్తే సంతోషంగా ఉంటుంది, మనోవికాసం ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నెమలి కూడా మనకు ఒక అద్భుతమైన పాఠం చెప్తుంది. ఏంటది? సూర్యోదయం అవుతున్నప్పుడు దాని యొక్క పురులను విప్పి విశాలంగా పరచి నృత్యం చేస్తుంది. అద్భుతమైన నృత్యం చేస్తుంది అది. అందుకే ఆ యొక్క నెమలిని కుమారస్వామి వాహనంగా ధరించారు. కుమారస్వామి వేలాయుధుడు, వజ్రవేల్ మురుగడు
శక్తి ఆయుధాన్ని దయించినటువంటి ఈశ్వర పుత్రుడు కనుక ఆయన ఆ నెమలి ఏం చెప్తుంది మనకు? నిద్ర లేవగానే ప్రశాంతంగా లేయి హాయిగా నీ యొక్క మనసుని విశాలంగా వికసింపచేయి. ఈ విశాల ప్రపంచంలో నీకు అందరూ మంచిగా కనపడేలాగా నేను మంచిగా జీవించాలి, అందరూ నాకు మంచినే చూడాలి, అందరిలోనే మంచినే చూడాలి, అందరిలోనూ నేను ఆనందం చూడాలి అనేటట్టుగా ఆలోచించుకో. దానిలా నీ మనసుని నాట్యం చేయించు, నృత్యం చేయించు, ఆనందించు, పరవశించు. నెమలి ఎంత పరవశమైంది. ఇక సూర్యచంద్రుడి గురించి చెప్పాల్సిన పని లేదు. సూర్యుడి వెలుగు లేకపోతే మనం జీవించలేం. అదేవిధంగా ఒక సహాయం లేనిదే మనం బాగుపడలేం. భార్య సహాయం అన్నా ఉండాలి, మిత్రుడి సహాయం అన్నా ఉండాలి, దైవ సహాయమైనా ఉండాలి, ఏదో ఒక సహాయం ఉండాలి. అంటే మనం మంచిగా ఉంటేనే ఆ సహాయం మనకు అందుతుంది. కనుక సూర్యుడు మనకు జీవాన్ని ఇచ్చాడు, ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు, అన్ని సూర్యుడి నుంచే మనకు వచ్చినాయి. చంద్రుడు చల్లదనం ఇస్తాడు, వెన్నెలు ఇస్తాడు, హాయి ఇస్తాడు. పున్నమ్మ నాటి చంద్రుడు ఎంత పరవశించిపోతాడు వెన్నెల్లో హాయిగా తిరుగుతూ ఆనందించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సూర్యుడు వేడిని ఇస్తాడు, వేడి ఎండ సహజమే, ఎండ వాన గాలి అనేది మామూలు. కనుక ఇలా ఒక్కొక్కటి ప్రకృతిలో మనకు ఒక అద్భుతమైన రహస్యాలు చెప్తూ ఉంటాయి. సముద్రం ఎలా ఉంటుంది? చాలా గంభీరంగా ఉంటుంది. మనం కూడా గంభీరంగా ఉండాలంటే ఎలా ఉండాలి? నీ మనసులో కల్మషాలు లేకుండా, మన మనసులో ఎటువంటి అసంతృప్తి లేకుండా, మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా నింపుకుంటామో అటువంటి వాళ్ళు చాలా గంభీరంగా ఉంటారు. అంటే వాళ్ళ మనసులో బాధ కానీ, ఆ ముఖంలో బాధ కవలికలు కానీ, లేదా ఇంకేదో కానీ సమస్యలు ఉంటే కానీ ఏమి ఉండవు. ప్రసన్నవదనం, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. ప్రసన్నవదనం, వదనం ఎట్లా ఉంటుంది? చాలా ప్రసన్నంగా ఉంటుంది. ఆ ముఖం ఎంతసేపు చూడాలనిపిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు వీళ్ళంతా ప్రసన్న వదనులు. అంటే ఆ ప్రసన్న వదనని ఏమని తెలియజేస్తుంది? గంభీరాకృతిగా ఉంటారు వాళ్ళు. అంటే నీవు ఏమి ప్రేమ ఇస్తే నీకు ఆ ప్రేమ తిరిగి వస్తుంది. సముద్రంలో మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఉప్పు లభిస్తుంది, మన తినే ఉప్పు అంత సముద్రం నుంచే వచ్చేది. ఆ తర్వాత బీపీ పెంచుకునేది కూడా మనమే. ఉప్పు తింటాము, బీపీ పెంచుకుంటాము. వైద్యులు ఉప్పే తినొద్దంటారు, అయితే ఆ రుచి వదులుకోలేము, అది తినాల్సిందే, మళ్ళీ బీపీ పెరగాల్సిందే, మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోవాల్సిందే, బీపీ మాత్రం వేసుకోవాల్సిందే. ఇది తప్పదు. అదే తినకూడదు మానని ఒక వయసు వచ్చినాక మానేంటంటే అయ్యో రుచి చూడాలి, చూడకపోతే ఎట్లా, మాంసాహారం మంచిది కాదు. ఒకప్పుడు రోజు తినేవాడిని, ఇప్పుడు రోజుకు 3 పూటలు తింటున్నాను. 60 ఏళ్ళు దాటే 65 ఏళ్ళు వస్తుంటే ఇంకా మాంసం రోజుకు 3 పూటలు, ఒక పూట తినకపోతే నా పళ్ళు బాగుండదు, నా నోరు రుచి ఉండదు అంటే ఏం చేసేది? దాంట్లో కొలెస్ట్రాల్, కొవ్వు ఎక్కువ ఉంటుంది, అది అరగదు, దానివల్ల రకరకాల జబ్బులు వస్తాయి. కృష్ణం వందే జగద్గురు.